అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ చాలా ఏళ్ల తరువాత నేను పుట్టిన మా పల్లెటూరు చూడాలనిపించింది. పూర్వము మనిషి జీవితం సంచార జీవితం. ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి తేలిగ్గా కదిలి వలస వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు. ఒక ప్రాంతంలో పాతుకుపోతేనే మనిషి మనుగడ సాగుతుంది. అలా రాయలసీమ నడుమ ప్రాంతం నుండి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాము. నేను నా భర్త ఉద్యోగరీత్యా. పిల్లలు, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోనంత దూరం దాటుకుంటూ వచ్చేశాను. అంటే లార్వా దశ నుంచి సీతాకోక చిలుకలాగా పూర్తి స్వేచ్ఛగా విశ్రాంతి దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తలంచి నేను పుట్టిన పల్లెటూరుకి వెళ్ళి ఓ 4-5 రోజులు గడపాలని ఉత్సాహంగా బ్యాగులో బట్టలు సర్దుకున్నాను. నా భర్తను పోరి అతన్ని సిద్ధము చేసి కారులో మా ఊరికి బయలుదేరాము. ఊరికి వెళుతున్నంతసేపు కారు నడుపుతున్న మా వారి కాన్సంట్రేషన్ తప్పిపోయేలాగా ఊరి సంగతులు, నా చిన్ననాటి విషయాలు నోరు నొప్పొట్టేలాగా చెబుతూనే ఉన్నాను. ఊరు చేరేసరికి నా మాటలకు మా వారికి సహనం నశించినట్టుంది. అంతే, చేతిలో నా బ్యాగు పెట్టి కారు రివర్స్ చేసుకుని పక్క పట్టణంలో ఉన్న ఫ్రెండ్ కలిసి వస్తానని చక్కా వెళ్ళిపోయాడు. చుట్టూ చూశాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఊరు, ఇల్లు, అసలు జనంగానీ లేని ఆ ప్రదేశం అతి నిశ్శబ్దంగా ఉంది. రాత్రి స్టార్ మూవీలో చూసిన సినిమాలోనే ఉండిపోయానా? ఐ ఆమ్ లెజెండ్. ఈ సినిమాలో హీరో తన కుక్కతో ఒక సిటీలో జనం లేని వీధుల గుండా నడిచి వెళుతూ ఉంటాడు. ఆ సినిమా ప్రభావంలోనే ఇంకా ఉన్నానా? ఒక చేత్తో ఇంకో చేతి మీద గిల్లాను. నొప్పెట్టింది. అంటే నేను మా ఊరిలోనే ఉన్నానన్నమాట. ఊరే మాయమైందన్నమాట. అయ్య బాబోయ్ ఊరు మాయమైపోయిందని ఒక్క పొలికేక పెట్టాను. నా కేకుతో దిగాంతాలు అట్టుడిగిపోయాయి. వెంటనే అశరీరవాణులు, అదేనండి మా గ్రామదేవతలు గంగమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ లాంటి వాళ్ళందరూ నా ముందు ప్రత్యక్షమైనారు. ఎవరికీ కనిపించకుండా ఊరిని చల్లగా చూసే దేవతలు నా పొలికేకు ప్రత్యక్షమైనారంటే నేనెంతగా కేక పెట్టానో తెలుసా? ఊరు లేకపోవడం ఏమిటి? అదిగో ఊరు అన్నారు. ఎక్కడా అన్నాను. అదిగో అక్కడ అన్నారు వాళ్ళు. నీకు ఏమీ తెలియడంలా అని ఊరు నడుమ ఉన్న చెట్టేది, ఊరి అవతల బావి ఉండేది అదేది, గుట్టేది, పుట్టేది, ఊరిలో కల్లాలు, వాటిలో వేరుశెనగ వాములేవి, కల్లం చివర పశువులకేసే మేత వాములుండేవి అవి ఏవి, కోళ్ళు, కుక్కలు, మేకలు, గొర్రెలు, బర్రెలు, ఎద్దులు, పిట్టలు, పిల్లులు ఉండేవి అవి ఏవి అన్నాను వాళ్ళతో వాదనకు దిగుతూ. అవును ఏవి అన్నారు వాళ్ళల్లో వాళ్ళు అస్పష్టంగా గొనుక్కుంటూ. వాళ్ళు గొనగడం నాకు వినిపించింది. అంతే. అయ్య బాబోయ్ నిజంగానే ఊరు మాయమైంది. ఈసారి నేను పెట్టిన కేక బోంతరాలను దాటింది. ఉస్సని నోటి మీద వేలు ఉంచి చెయ్యి ఎత్తి కొడతామన్నట్టు చూశారు. చిన్నపిల్ల అల్లరి చూసి తల్లి దండించినట్టు. అసలే ఈ ఫ్యాక్టరీల శబ్దాలతో నిద్రపట్టక మేము బాధపడుతుంటే నీ గోలేంటి? అదిగో ఆ రాయి మీద కూర్చొని ఆలోచించుకో, ఉందో లేదో అని ఒక ఆప్షన్ నా ముందు పడేశారు. అయితే మీరు వెళ్ళండి, నేను ఆలోచించుకుంటాను అన్నాను. వెంటనే వాళ్ళు డింగ్ అని మాయమైపోయారు. అవును, ఫ్యాక్టరీల శబ్దాలకు నిద్ర పట్టలేదన్నారు దేవతలు. నిజమే, మా ఊరు చుట్టుపక్కల 3 సిమెంట్ కర్మాగారాలున్నాయి. వాటి శబ్దాలే కాదు, వాటి నుంచి వచ్చే ఉద్గారాలు కూడా ఎక్కువే. మనం ఏర్పాటు చేసుకున్న వాటిని కర్మకాలి మనమే అనుభవించాలి. కానీ పాపం ప్రకృతితో మమేకమై హాయిగా ప్రశాంతంగా ఉన్న దేవతలు ఎందుకు బాధపడాలి? ఇది నా ప్రశ్నే కాదు, సగటున మానవులందరి ప్రశ్న. దేవతలు చూపించిన ఆ రాయి దగ్గరికి వెళ్ళాలని నడిచాను. ఎంత నడిచినా ఆ రాయి దగ్గరకు చేరుకోలేకపోతున్నాను. ఎదురుగా కనిపించిన రాయి ఇంత దూరం ఉందేమిటి? నడిచి నడిచి ఊరి చివరకు వచ్చేశాను. అక్కడ ఉంది ఆ రాయి. అమ్మయ్యా అని దాన్ని చూశాను. కంకర రాయి. దీన్నే కంకర గుండు అంటారు పల్లెల్లో. కంకర గుండు అంటే ఇది 10,000 కేజీల బరువు కలిగి ఉంటుంది. పూర్వం మట్టి రోడ్డును గతుకులు లేకుండా నునుపు చేయడానికి వాడేవారు. అతి పెద్ద కొండరాయి తెచ్చి దాన్ని పేపర్ రోల్ లాగా మోల్చేవారు. కంకరగుండి మధ్య ఉన్న బెజ్జంలో వెడల్పాటి ఇనుప చువ్వను ఉంచి 2 చివర్లు చువ్వను కొక్కిలాగా ఉంచేవారు. కొక్కిలకు తాళ్లు కట్టి ఆ తాళ్లను ఎద్దులకు కట్టి లాగించేవారు. ఇలాంటి కంకర రాళ్ళు లేదా కంకరగుళ్ళు ఊరంతా 2 లేక 3 ఉండేవి. దీన్ని తెచ్చి ఇక్కడ వేశారన్నమాట. దీనితో అవసరం ఇప్పుడు వాళ్ళకి లేదుగా, అందుకే ఊరి చివరికి విసిరేశారు. ఈ రాయి పైకి చిన్నప్పుడు లాఘవంగా ఎక్కి కూర్చునేదాన్ని. ఇప్పుడు దాన్ని తడుముతూ ఎక్కి కూర్చున్నాను. నాకు మధ్య వయసు వచ్చిందిగా మరి. నా చిన్నప్పుడు ఇది మా ఇంటి దగ్గరగా కళ్ళంలో ఉండేది. మా అమ్మ ఇచ్చిన వేరుశనక్కాయ ఉండలు, ఉప్పుతో కలిపి వేయించిన పెసలు తింటూ, నాన్న ఇచ్చిన చందమామ బుక్ చదువుకుంటూ ఈ రాయి మీదే గడిపేదాన్ని. కళ్ళంలో ఎండబెట్టిన కందులు, జొన్నలకు కాపలాగా. పాపం ఇప్పుడు దీనికి విలువ లేదు. కానీ ఒకప్పుడు ఇది లేనిదే పని జరిగేది కాదు. జొన్నలు, కొర్రలు, రాగులు మొదలైన పంటలు పండి కళ్ళాల్లోకి వచ్చే ముందు కళ్ళంలో ఉన్న గడ్డిని లిక్కులతో పెగిలించి వేసి కంకర రాయికి ఎద్దులు కట్టి నునుపు చేసి పేడ కళ్ళాపిని చిక్కగా చల్లి అలికేవారు. ఎండిపోయిన దాని మీద పండిన జొన్న కంకులను కళ్ళమంతా పోసేవారు.
కంకరరాయి కెద్దులను కట్టి తిప్పేవారు. కంకులు పగిలి గింజలు కిందకు జారేవి. వాటిని తూర్పెత్తి పెద్ద సంచుల్లో నింపేవారు. పల్లెటూర్లలో ఈ పని ఒక యజ్ఞంలాగా సాగేది. కంకరరాయిని చేత్తో తాకుతూ కళ్ళు మూసుకున్నా. హఠాత్తుగా భుజం మీద చెయ్యి పడడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచా. ఎదురుగా అమ్మ. నేను కారు దిగుతూనే మనుషులెవ్వరూ కనిపించకపోవడంతో ఎవరూ లేరన్న ఎల్యూషన్లోకి వెళ్ళిపోయానన్నమాట. ఏందే శారదా, ఇక్కడ కూర్చున్నావు? పద ఇంటిలోకి అంది అమ్మ. అప్పుడు చూసుకున్నా, నేను కూర్చుంది కంకరగుండు కాదు, మామూలు రాయి అని. అయితే నేను పట్టపగలే కళ్ళు తెరుచుకుని కలగన్నానా? ఇంటిలోనికి వెళుతూ, అమ్మ, ఇక్కడ కంకరరాయి ఉండేది ఎక్కడా అని అడిగాను. అది అడ్డుగా ఉందని ఊరి చివరికి వేశారే అంది. అంతే. అదాటుగా అమ్మ వైపు చూశాను. అంటే నేను పగటి కలలో ఆ కంకరరాయి వరకు వెళ్ళి వచ్చానా? అర్థం కాలేదు. అనుబంధం అనేది ప్రాణం ఉన్న మనుషులతోనేనా? ప్రాణం లేని రాయితో కూడా ఉంటుంది. ఊరు చాలా మారిపోయింది అన్నాను అమ్మ ఇచ్చిన నీళ్ళతో కాళ్ళు చేతులు కడుక్కుంటూ. అవును, మనుషులు కూడా మారిపోయారంది నర్మగర్భంగా అమ్మ నాకు పళ్ళెంలో అన్నం పెడుతూ. అమ్మ వండిన పులగన్నము కొబ్బరి పచ్చడి కలిపి తింటూ ఉంటే చచ్చిపోయిన జీవరుచి మళ్ళీ ప్రాణం పోసుకుంది. భోజనం అయిన తర్వాత నా హ్యాండ్ బ్యాగ్ నుంచి చాక్పీస్ తీసుకుని కింద కూర్చుని నేల మీద చతురస్రాకారంలో 7 గళ్ళు గీశాను. కింద నుండి పైకి, ఇటుపక్క నుంచి అటుపక్కకి 7 గళ్ళు రావాలి. ఈ ఆట పేరు బారకట్ట. అమ్మ వచ్చి చూసి, ఏంటే అది అంది. అమ్మారా, వచ్చి కూర్చో, ఆడదాము అని మళ్ళీ నా బ్యాగ్ నుండి 6 గవ్వలను 6 పెద్ద చింతపిక్క తీసుకుని ఒకవైపు గరుకు ఉన్న నేల మీద నూరితే తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది. ఇలా చేసుకున్న వాటిని ఒకప్పుడు గవ్వలు పాచికలు లేని సమయంలో గవ్వలుగా ఉపయోగించేవాళ్ళము. 6 మెరిసే గుండ్రటి రాళ్లను తీసుకుని కింద పెట్టాను. వీటిని నేను నా చిన్నతనంలో అమ్మమ్మ ఊరు వెళ్ళినప్పుడు సేకరించినవి. అప్పటి నుంచి దాచుకున్నాను. అమ్మ వచ్చి కూర్చుని వీటిని చూసి పక్కున నవ్వింది. నీకు మనవళ్ళు పుట్టినా ఇంకా చిన్నపిల్ల ఆటలు పోలేదే అంది. ఆట మొదలు పెట్టడానికి అమ్మ చేతిలో గవ్వలు పోశాను. 4 దపాలుగా ఆడిన ఆటలో అమ్మ 3, నేను ఒకసారి గెలిచాను. అమ్మ ముఖంలో ప్రశాంతతో కూడిన తృప్తి. చాలా కాలమైంది ఇలా ఆడి అంటూ మనసారా నవ్వింది. ఒకప్పుడు ఈ ఆట రాయలసీమ నడుమ ప్రాంతంలో ప్రసిద్ధి. ఇక చాలేవే, 4:30 అయింది, కాఫీ చేసి పెడతాను, తాగుదూ గాని అంటూ అమ్మ లేచి వెళ్ళిపోయింది. కాఫీ గ్లాసు చేత పట్టుకుని బయటకు వచ్చి నిలబడ్డాను. ఎదురుగా కళ్ళాలు, ఊరంతటికీ పంటలు వాటిల్లో బాగు చేసేవారు. ఇప్పుడు పండిన పంటను పొలాల్లోనే మిషన్తో బాగు చేసేవారు ఎక్కువగా అయ్యారు. ఊరి వాళ్ళందరూ కళ్ళాలను బాగు చేయక పోవడం వల్ల కంప చెట్లు ఎక్కువగా పెరిగిపోయాయి. అడవులు నరకడం వల్ల ప్రకృతిపై ఎండ తీవ్ర ప్రభావం చూపుతుందో, ఈ చీకి చెట్లు పెరగడం వల్ల కూడా పొలాలకు అంతే తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి ఒక దారి తెన్ను లేకుండా అడ్డదిడ్డంగా పెరుగుతాయి. ఊరి లోపల, ఊరి మొదలు, పొలాల గట్టు మీద, పొలాల్లోకి వెళ్లే దారుల వెంట ఇవే. ఒకప్పుడు ప్రకృతి ఇచ్చిన వంట చెరుకు ఈ చీకి చెట్లు. పాలకులు సబ్సిడీ కింద ఇచ్చిన గ్యాస్ స్టవ్ల వలన, ప్రజలు తయారు చేసుకున్న కరెంటు స్టవ్ల వలన వీటిని వాడక బలిసిపోయి ఊరునంతటినీ కప్పెడుతున్నాయి. ఒకప్పుడు పుల్ల కానీ చిదుగు కానీ కనిపించేది కాదు. అంత అగ్నికి ఆహుతయ్యేది వంట కోసం. కాఫీ తాగిన గ్లాసు లోపల ఉంచి బయటికి వచ్చి వీధుల గుండా నడిచిపోతున్నాను. తెలిసిన వాళ్ళంతా పలకరిస్తున్నారు. వాళ్ళలో చాలామంది పెద్దవారు, అతి తక్కువ మంది తరుణులు. చాలామంది ఊరిని వదిలిపెట్టారు, పంటలు లేవని. చాలా ఇళ్ళు సున్నాలు లేక పెచ్చులూడిపోయి కృంగిపోయేలాగా ఉన్నాయి. నా చిన్నతనంలో ఊరంతా 100 గడపలే అయినా 900 మంది జనంతో ఊరు నిండుగా ఉండేది, పండిన పంటలతో కూడా. అప్పట్లో పల్లెలు స్వర్గసీమలే. పట్టణాల్లో జనం చిలకాటల్లాగా ఉంటే పల్లెల్లో మాత్రం నిండుగా ఉండేవారు. సంక్రాంతి వచ్చిందంటే 10 రోజుల ముందు నుంచి ఇళ్లకు సున్నం వేయడం, పేడతో కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టి గొబ్బిళ్ళు పెట్టడం, తలుపులను గడపలను పసుపు కుంకుమలతో సింగారించడం. ఊరంతా రంగురంగుల చీర కట్టుకున్న కొంటె పిల్లలాగా ఉండేది. ఆవులు, ఎద్దులు, బర్రెలు, ఏ జంతువైతేనేమి జనజీవనంలో మమేకమై పండగ శోభతో అలరించేవి. ఉగాదికి వసంతాలు, శ్రీరామనవమి రోజున రాముడి పటం పెట్టి ఊరంతా ఊరేగింపు జరిపేవారు. రామనామ స్మరణతో మారుమ్రోగేది. ఉగాది తర్వాత వచ్చే పున్నమి మొలకల పున్నమి. చిన్నపిల్లలు, కౌమార్య దశ ఉన్న పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఈ వ్రతం చేసేవారు. వ్రతానికి సంబంధించిన జానపదం పాటలు కూడా చాలా బాగుంటాయి. గడిచిన వైభవానికి ప్రతీక నేనే. 3 దశాబ్దాలలో ఒక సంస్కృతి, నాగరికత అట్టడుగుల్లో పొరల్లోకి పోయింది. మరికొన్ని దశాబ్దాలు జరిగితే ఇక్కడ ఆ గుర్తులు, వాటి ఆనవాళ్లు తప్ప ఇంకేవీ మిగలవేమో. చిన్నప్పుడు నా జ్ఞాపకాలన్నీ ఒక ఇంటితో కలిసి ఉండేవి. ఆ ఇంటిలో 25 మంది దాకా ఉండేవారు. చిన్న పెద్ద పనివాళ్లతో కలిసి. పెద్ద వ్యవసాయ కుటుంబం. చాలా పెద్ద ఇల్లు. జనంతో ఎప్పుడూ సందడిగా ఉండేది. మొదట ఆ సందడిని గమనించడానికే వెళ్లేదాన్ని. రోజు వెళ్లడంతో తర్వాత అనుబంధంగా మారింది. నా బాల్యమంతా ఆ ఇంటిలోనే గడిచింది. ఇప్పుడు ఆ ఇంటి ముందుకెళ్ళి నిలబడ్డాను.
హృదయం జల్లుమంది. తలుపులు, ద్వారబంధాలు, కిటికీలు లేని మొండి గోడలు. నిర్జీవంగా ఉన్న ప్రదేశాన్ని చూస్తుంటే మనసు మెలిపెట్టినట్టయింది. ఇంతలో పక్కన ఏదో కదిలినట్లయి ఉలిక్కిపడి చూశాను. మా పెద్దమ్మ. ఏంది శారదా చూస్తున్నావు అంది. నేను పలకలేదు. పెద్దమ్మ నా చెయ్యి పట్టుకుని లాగి నడుస్తూ, ఆ ఇంటి వారసులు పట్నంలో ఇల్లు కట్టుకోవడం కోసం అక్కడ ఉన్నవన్నీ తరలించారంది. ఆ మాట వినగానే ఎక్కడో నిబిడీకృతమైన నా ఊపిరి ఒక పెద్ద నిట్టూర్పుతో బయటపడింది. ఒక రాజ్యం తన అస్తిత్వాన్ని కోల్పోయింది. రాత్రి నేను అమ్మ ఆరు బయట మంచాలలో పడుకుని ఉంటే పున్నెమ వెన్నెల మీద పడి గిలిగింతలు పెడుతోంది. అమ్మను అడిగాను, నేను ఎప్పుడూ ఎక్కి ఆడుకునే ఇనుప మడక ఎక్కడా? చాలా వరకు వ్యవసాయ పనిముట్లు, గుంటక, కొర్రు, నాగలి కనిపించలేదు. అది వర్షాలు కురవడం వల్ల మట్టిలోకి కప్పబడిపోయింది. పైకి పెగిలించేవారెవరే అంది చిన్నగా నిట్టూరుస్తూ. వేళ్ళూనికున్న గడ్డిని తొలగించడానికి వాడే సాధనం. కొంపదీసి ముందు తరాల వారు అక్కడ తవ్వకాలు జరిపితే దాన్ని 11, 12 శతాబ్దాలలో వాడి ఉంటారని చరిత్ర పుటల్లో రాస్తారేమో. నిద్రాదేవి కన్నులపైకి వాలుతూ ఉండగా అమ్మతో అన్నాను, నీవిక్కడ ఎందుకు? అన్నయ్యల దగ్గరికి వెళ్ళిపో. అమ్మ చిన్నగా నవ్వుతూ, నీ జీవితం ఈ ఊరితో 20 ఏళ్ళు మాత్రమే, కానీ నా జీవితం ఈ ఊరితో 55 ఏళ్ళు. నా 13వ ఏట ఈ ఊరిలో అడుగుపెట్టా. అందుకే ఈ అనుబంధాన్ని వదలలేకపోతున్నాను. చూద్దాము దేవుడు ఎలా రాసి పెట్టాడో అంది. తిరుగు ప్రయాణంలో మా కారు చిన్న పట్టణాలు, పెద్ద పట్టణాలు గుండా వెళ్తుంది. వచ్చేటప్పుడు నేను గమనించలేదు నా మాటల్లో పడి. ఈ పట్టణాల రోడ్ల మీద, షాపుల దగ్గర ఎక్కడ చూసినా జనం జనం జనం. పల్లెల్లో మాయమైన వారంతా ఇక్కడ ఉన్నారన్నమాట. పోనీలే, మాయమైపోయారనుకున్న మనుషులు ఇక్కడ ఉన్నారని సంతోషపడాలో, పంటలు లేక రైతులంతా పొట్టచేత పట్టుకుని పని చేసుకోవడానికి పట్టణాలకు వలస వచ్చారే అని బాధపడాలో తెలియక కళ్ళు మూసుకుని సీటుకు తలవాల్చాను. ఇది చూసి మా వారు, వచ్చేటప్పుడు తెగ వాగేశావు, ఇప్పుడేంటి మౌనంగా ఉన్నావని ఆట పట్టించారు. ఏం మాట్లాడాలో తెలియనప్పుడు మౌనమే శరణ్యం.